ఇవాళ అనేకమైనటువంటి విప్రతిపత్తులు, కుటుంబాలలో ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. దేనికి వస్తున్నాయి ఇవన్నీ? మనం ఆ శ్రీదేవతారాధనము జగత్ కుటుంబిని అయినటువంటి అమ్మవారిని ఎప్పుడైతే ధ్యానములో నిలిపి నిజముగా ఆమెకు మనఃపూర్వకముగా పూజా సమర్పణము చేస్తామో, ఆమె జగన్నియామకురాలు, పరమేశ్వరుణ్ణి కూడా నడిపేటువంటి తల్లి ఆమె. ఆమె తలుచుకుంటే కాని పని అంటూ ఒకటి లేదు భూమండలములో, ఏ మండలములో కూడా లేదు. అందువల్ల ఆమె పాదములను ఎప్పుడైతే పట్టుకుంటామో సర్వకార్య నిర్వహణ ధూర్వహ, ఆమె అన్ని కార్యముల బరువును మోయగలిగినటువంటి, నిర్వహించగలిగినటువంటి తల్లి ఆమె. ఆత్మాత్వం గిరిజామతి. మన చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా అండి? సహచరాహ ప్రాణాహ అన్నారు. వాళ్ళు మీతో పనిచేసే పని మనుషులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. వాళ్ళను పని మనిషి అని తగ్గించడం కన్నా నా ప్రాణములు అని ఎవరు చూసుకుంటారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు లోకంలో. సహచరా ప్రాణాహ. మరి నీ ఇల్లేమిటయ్యా అంటే శరీరం గృహం అన్నారు. ఈ పరమేశ్వరుడు ఈ లోపలే నివసిస్తూ ఉన్నాడు, ఎక్కడో లేడు, ఇందులోనే ఉన్నాడు. మరి ఇందులోనే ఉన్నాడంటే మళ్ళీ ఇలా ఎందుకు పెట్టుకుంటున్నాము? అదే విశేషం. మన లోపల ఉన్నాడు, మన బయట ఉన్నది అమ్మవారు. సర్వ ప్రపంచములోనూ నిండి నివిడీకృతయ్యి ఉన్నది. ప్రకృతి స్వరూపిణి అయి ఉన్నది అమ్మవారు. ప్రకృతిలో ఉన్నది వికృతి ఆమె, సర్వభూత హితప్రద ఆమె, శ్రద్ధ ఆమె, సురభి ఆమె, దయ ఆమె. సర్వము ఆమె యొక్క స్వరూపములే. అందువల్ల శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన. తెల్లవారితే కాలకృత్యములు తీర్చుకుని దంతధావనం చేసుకుని స్నానం చేస్తాం. భారతీయులందరికీ స్నానము విధి, శౌచము. త్రికాలములలో స్నానము. 2 పర్యాయాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క పర్యాయం అయితే తప్పకుండా చేయవలసినది. స్నానం లేని దేశాలు ఉన్నాయి ప్రపంచంలో, వాళ్ళతో పని లేదు మనకు. ఆపోవాయుధం సర్వం భూతాన్యాప ప్రాణావా ఆపహ పశవ ఆపహ అన్నమాపహ, అన్నీ జలమే మనకు. కాబట్టి స్నానము జలము లేనిదే ఏ పని జరగదు మనకు. Please subscribe to our YouTube channel. Like and share this video.